హలో గాయస్, నా అపరాధే మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు ఈ వీడియోలో చాలా జబర్దస్త్ అప్డేట్స్ ఉన్నాయి. స్పెషల్లీ మనది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ ఫ్యాన్స్ కోసం అయితే చాలా జబర్దస్త్ గుడ్ న్యూస్ ఉంది ఈరోజు ఈ వీడియోలో. సో బాస్, అందుకని మీరు ఈ వీడియో లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. సో మనం డైరెక్ట్గా మన అప్డేట్స్లోకి వచ్చేసాం, ఎందుకంటే చాలా అప్డేట్స్ ఉన్నాయి ఈరోజు ఈ వీడియోలో. సో ఫస్ట్ మనం మాట్లాడదాము మన సమ్మర్ స్లామ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ గురించి. అండ్ ఒక నిమిషం బాస్, అంటే నేను ఈ సంవత్సరం కాకపోయే సమ్మర్ స్లామ్ గురించి మాట్లాడితే నేను నెక్స్ట్ ఇయర్ కాకపోయే సమ్మర్ స్లామ్ గురించి కాదు, మన 2026లో కాకపోయే సమ్మర్ స్లామ్ గురించి మాట్లాడబోతున్నాను. ఎందుకంటే WWE రీసెంట్లీ చాలా పెద్ద అనౌన్స్మెంట్ చేసింది. అండ్ అది ఏంటంటే మన 2026లో కాకపోయే సమ్మర్ స్లామ్ అంట 2 nights సమ్మర్ స్లామ్ అంట. ఎస్ గైస్, మన WWE హిస్టరీలో అంటే మనకి ఓన్లీ మన లాక్డౌన్ జరిగినప్పటి నుంచి పాండమిక్ ఎలాంటి పాండమిక్ వచ్చినప్పటి నుంచే మనకి మన రెసల్మేనియా 2 nights రెసల్మేనియా చూడడానికి దొరుకుతుంది. ఓకే, కానీ ఇప్పుడు ఓన్లీ రెసల్మేనియా 2 nights కాదు, మన సమ్మర్ స్లామ్ ప్రీమియం లైవ్ ఈవెంట్వి 2 nights సమ్మర్ స్లామ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అయిపోతే. ఎందుకంటే మన WWE నిజంగా చాలా జబర్దస్త్ అనౌన్స్మెంట్ చేసింది మన 2026లో, కానీ ఇప్పుడే కాదు, అంటే ఈ సంవత్సరం కాదు, నెక్స్ట్ ఇయర్వి కాదు, 2026లో అనమాట. అంటే ఇంకా 2 సంవత్సరాలు ఉన్నాయి. సో 2026లో కాకపోయే సమ్మర్ స్లామ్ 2 nights సమ్మర్ స్లామ్స్ నిజంగా చాలా మంచి అనౌన్స్మెంట్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే జస్ట్ మీరు ఒకసారి ఆలోచించండి, అంటే WWE ఒక్క నైట్ కోసం చేయదు, అంటే జస్ట్ ఒక సంవత్సరం కోసం సమ్మర్ స్లామ్కి 2 nights చేయదన్నమాట. అంటే 2026 నుంచి స్టార్ట్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత మనకి ప్రతి ఒక్క సమ్మర్ స్లామ్ ప్రీమియం లైవ్ ఈవెంట్స్ 2 nights సమ్మర్ స్లామ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ చూడడానికి వస్తుంది ఎవ్రీ ఇయర్, ఎప్పటి నుంచి 2026 నుంచి అనమాట. అండ్ అంతేకాదు మనకు వచ్చిన ఇంకొక అప్డేట్ ప్రకారం ఏంటంటే ఇది జస్ట్ బిగినింగ్ అంట, అంటే జస్ట్ ఇది ఒక టీజర్ అంట. ఎందుకంటే మన WWE మేబీ అంత మంచిగా ఉంటే మన రాయల్ రంబల్ లాంటి ప్రీమియం లైవ్ ఈవెంట్కి 2 nights చేద్దామని ప్లాన్ చేస్తుందంట. ఎస్, అంటే ఓన్లీ ఇప్పుడు రెసల్మేనియా కాదు, సమ్మర్ స్లామ్ అనివి కాదు, ఇన్ ఫ్యూచర్లో ఇంకో ప్రీమియం లైవ్ ఈవెంట్కి మన WWE అంటే పెద్ద ప్రీమియం లైవ్ ఈవెంట్ అంటే ఇప్పుడు రాయల్ రంబల్ కదా. సో రాయల్ రంబల్కి 2 nights చేద్దామని ప్లాన్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు చెప్పండి, సమ్మర్ స్లామ్ అయితే 2 nights జరిగినప్పుడు WWE దానికి ఎట్లయినా సరే చాలా జబర్దస్త్గా బుక్ చేస్తే నో డౌట్. రెసల్మేనియా 2 nights కాబట్టి మన WWE కొంచెం బాగానే బుక్ చేస్తుంది. కానీ రాయల్ రంబల్కి 2 nights చేస్తే మంచిగా ఉంటుందా? WWE అంతా సాలిడ్గా బుక్ చేస్తుందా? చేయడానికి ఏమిస్తుంది? మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పొచ్చు బాస్. అండ్ అంతేకాదు మీరు నిజంగా చెప్పండి, నేను మీకు క్వశ్చన్ అడగబోతున్నాను, ఆ క్వశ్చన్కి మీరు నిజంగా నిజాయితీగా ఆన్సర్ చేయాలి. అండ్ అది ఏంటంటే ఇప్పుడు మన కింగ్ అండ్ మన క్వీన్ ఆఫ్ ద రింగ్ ఇంకెప్పుడో కాదు, రేపే అనమాట. ఓకే, సో రేపు మనకి నైట్ 9:30 కిక్ ఆఫ్ అండ్ 10:30 నుంచి మనకి ఐ థింక్ మెయిన్ షో చూడడానికి దొరుకుతుంది. ఎప్పుడు? రేపే 25th మే రోజు, రేపు నైట్ మనకి కింగ్ అండ్ మన క్వీన్ ఆఫ్ ద రింగ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ 10:30కి అండ్ 9:30 నుంచి కిక్ ఆఫ్ ఉంటుంది అనమాట. సో మనకి 9:30 నుంచే మనకి లైవ్ చూడడానికి దొరుకుతుంది. కానీ కొంచెమైనా ఎక్సైట్మెంట్ ఉందా అసలు మీకు? ఎందుకంటే కామెంట్లో వస్తలేదు, నేను కామెంట్లో చూస్తలేను అనమాట. అంటే కింగ్ అండ్ మన క్వీన్ ఆఫ్ ద రింగ్ పైన నిజం చెప్పాలంటే అంత కామెంట్స్ రాలేదు, అంటే ఒక కామెంట్ చూడలేదు అనుకుంటా. అంటే కింగ్ అండ్ మన క్వీన్ ఆఫ్ ద రింగ్ పైన ఒక కామెంట్ అంత ఎవరు ఇట్లా రాలేదు రీసెంట్లీ. సో అసలు ఏంది, అసలు కొంచెం ఎక్సైట్మెంట్ లేదు కదా. అండ్ వీళ్ళు ఎవరెవరికి ముందు యాడ్ చేయకుండా కామెంట్ చెప్పండి, అంటే రేపే అనమాట. సో రేపు 25th మే అండ్ రేపు నైటే మనకి 9:30 నుంచి కిక్ ఆఫ్ అండ్ 10:30 నుంచి మన మెయిన్ షో, అంటే మన కింగ్ అండ్ మన క్వీన్ ఆఫ్ ద రింగ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ లైవ్ చూడడానికి దొరుకుతుంది. సో మీరు కంపల్సరీ రేపు అంటే మన సేమ్ ఛానల్స్ వస్తాయన్నమాట. సో మీరు కంపల్సరీ చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. అండ్ వీళ్ళు ఎవరెవరు అసలు ఎక్సైటెడ్ ఉన్నారా లేరా, అసలు మీకు ఏమైనా ఐడియా ఉందా, అసలు మీకు కొంచెమైనా ఎక్సైట్మెంట్ ఉందా లేదా, మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే అప్డేట్ అయిన తర్వాత మీరు కంపల్సరీ కొంచెం ఎక్సైటెడ్ అయిపోతారు మన కింగ్ అండ్ మన క్వీన్ ఆఫ్ ద రింగ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం. ఎందుకంటే రీసెంట్లీయే మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేసినారు. అండ్ అనౌన్స్మెంట్ ఏంటంటే మన కింగ్ అండ్ మన క్వీన్ ఆఫ్ ద రింగ్ మ్యాచెస్, అంటే ఫైనల్ మ్యాచెస్ జరుగుతాయి కదా ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్లో. సో మన క్వీన్ ఆఫ్ ద రింగ్ ఫైనల్ మ్యాచ్ అండ్ మన కింగ్ ఆఫ్ ద రింగ్ ఫైనల్ మ్యాచ్లో అంటే ఎవరు గెలుస్తారు, అంటే ఎవరు క్వీన్ ఆఫ్ ద రింగ్ అవుతారో అండ్ ఎవరు కింగ్ ఆఫ్ ద రింగ్ అవుతారో వాళ్ళకంట మన WWE అంటే గేమ్ ట్రిపుల్ చాలా పెద్ద అనౌన్స్మెంట్ చేసినారు. వాళ్ళకంట ఓన్లీ ఆ క్రౌనే కాదు, అంటే వాళ్ళు జస్ట్ ఏదో పేరు కోసం కింగ్ అండ్ మన క్వీన్ కాదు, వాళ్ళకి
మెయిన్ టైటిల్ కోసం అవకాశం దొరుకుతుంది. అంటే ఇప్పుడు ఏ బ్రాండ్ వాళ్ళు గెలుస్తారో ఆ బ్రాండ్లో మెయిన్ టైటిల్ ఏముందో, లైక్ ఇప్పుడు మన రా బ్రాండ్ సూపర్ స్టార్ గెలుస్తేమో మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేసే అవకాశం దొరుకుతుంది. అండ్ మన స్పాక్ డౌన్ బ్రాండ్ సూపర్ స్టార్ గెలిస్తే మాత్రము మన WWE ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేసే అవకాశం దొరుకుతుంది. సో సేమ్ మన ఉమెన్ సూపర్ స్టార్స్కి సేమ్ అదే అనుకోండి. సో ఇప్పుడు ఎవరెవరు గెలుస్తారో వాళ్ళకి మెయిన్ టైటిల్ కోసం ఫైట్ చేసే అవకాశం ఇస్తారంట మన గేమ్ ట్రిపుల్ హెచ్. చాలా పెద్ద అనౌన్స్మెంట్ చేసినారు. అండ్ వాళ్ళకి అవకాశం ఎప్పుడు దొరుకుతుంది? ఏదో చిన్న ప్రీమియర్ ఈవెంట్లో కాదు, సమ్మర్ స్లామ్లో అంట. గాయస్ మీకు అర్థమవుతుందా? రేపు కాబోయే కింగ్ అండ్ మన క్వీన్ ఆఫ్ ద రింగ్ ప్రీమియర్ ఈవెంట్ మామూలుగా ఉండదు. ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోయిందన్నమాట. ఎందుకంటే నాకు తెలిసి మన గేమ్ ట్రిపుల్ హెచ్కి అర్థమైపోయినట్టుంది ఎవరంతా ఇంట్రెస్ట్ చూపిస్తలేరు అని. సో అందుకనే ఈ స్టిపులేషన్ యాడ్ చేసి పడేసినారు. సో ఓవర్ క్వీన్ ఆఫ్ ద రింగ్ గెలుస్తారో అండ్ ఓవర్ కింగ్ ఆఫ్ ద రింగ్ గెలుస్తారో ఆ సూపర్ స్టార్స్కి, అంటే వాళ్ళు ఏ బ్రాండ్ సూపర్ స్టార్ గెలుస్తారో ఆ బ్రాండ్ మెయిన్ టైటిల్ కోసం ఫైట్ చేసే అవకాశం దొరుకుతుంది. అంటే అది మన సమ్మర్ స్లామ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో. సో నిజంగా చాలా పెద్ద అనౌన్స్మెంట్. సో ఇప్పుడు కంపల్సరీ చాలా మందికి ఈ ప్రీమియం ఈవెంట్ కోసము కొంచెమైనా ఎక్సైట్మెంట్ పెరిగిపోతుంది. అండ్ ఒకవేళ మీ మనసులో ఇంకా ఎక్సైట్మెంట్ పెరగలేదు అంటే నేను ఇంకొక అప్డేట్ ఇస్తాను. ఈ అప్డేట్ అయిన తర్వాత అయితే నిజం చెప్తున్నాను, చాలా చాలా ఎక్సైట్మెంట్ పెరిగిపోతాయి. అండ్ అది మీరు చాలా ఎక్సైటెడ్ అయిపోతారు. అండ్ అది ఏంటంటే మన న్యూ వైట్ ఫ్యామిలీ. ఎస్ గైస్, చాలా టీజర్స్ అంటే రీసెంట్లీ ఒక 1 day బ్యాక్ నైట్లో మన వాట్సాప్ ఛానల్, అంటే మన WWE వాట్సాప్ ఛానల్లో చాలా ఫొటోస్, చాలా టీజర్స్ వచ్చినాయి. రీసెంట్లీ ట్విచ్లోవి చాలా టీజర్స్ అన్నమాట. మొత్తం సోషల్ మీడియా దీంట్లో నిండిపోయింది మొత్తం. చాలా అంటే మన న్యూ వైట్ 6వి చాలా టీజర్స్ వస్తున్నాయి. అండ్ ఇవన్నీ టీజర్స్ ఎండ్ ఇంకెక్కడ కాదు, మన కింగ్ అండ్ మన క్వీన్ ఆఫ్ ద రింగ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో అయినా కావచ్చు. ఎందుకంటే చాలా రూమర్స్ ఉన్నాయి. అంటే మీరు మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీరు మన ప్రతి ఒక్క వీడియోస్ చూస్తున్నారంటే మీ అందరూ కూడా తెలిసే ఉంటుంది. నేను చాలా వీడియోస్లో ఆల్రెడీ చెప్పేసినాను. అండ్ అది ఏంటంటే అంత మంచిగా ఉంటే మన బో డాలెస్ అండ్ మన బ్రే వైట్ బ్రదర్ మన బ్రే వైట్ లెగసీని కంటిన్యూ చేస్తున్నారు. అండ్ మన బో డాలెస్ అంటే మన అంకల్ హౌడీ అంటే మన న్యూ వైట్ ఫ్యామిలీ మనకి కింగ్ అండ్ మన క్వీన్ ఆఫ్ ద రింగ్ ప్రీమియర్ లైవ్లో కనిపించి మేబీ వాళ్ళు వచ్చి ఏదైనా సూపర్ స్టార్ పైన అటాక్ చేయొచ్చు, లేదంటే జస్ట్ మనకి వాళ్ళు కనిపించు మొత్తం షో అయిపోయిన తర్వాత అయినా కనిపించచ్చు, లేదంటే షో మధ్యలో అయినా కనిపించచ్చు అనమాట. సో చాలా అంటే చాలా రూమర్స్ ఉన్నాయి. సో అంత మంచిగా ఉంటే రేపు కాపోయే మన కింగ్ అండ్ మన క్వీన్ ఆఫ్ ద రింగ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో మన న్యూ వైట్ 6 మెంబర్స్ మనకి కనిపిస్తారనమాట. సో ఫైనలీ మన న్యూ వైట్ 6 ఫ్యామిలీ రిటర్న్ చేస్తారంటే మన బోర్డ్ డైరెక్ట్ రిటర్న్ చేస్తారు. నిజాన్ని చాలా అంటే చాలా మజా వచ్చేస్తుంది. అండ్ మనకి సిస్టర్ అబిగేల్ పైన చాలా చాలా ఎక్కువ రూమర్స్ వస్తున్నాయన్నమాట. సో సిస్టర్ అబిగేల్ అంటే మేబీ అంత మంచిగా ఉంటుంది మన అలెక్స్ అనే కావచ్చు. సో నిజం చాలా చాలా మజా వస్తుంది బాస్. సో ఇప్పుడు మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఏమేమో స్పెషల్ ఉందో మొత్తం చెప్పేసినాను మన కింగ్ అండ్ మన క్వీన్ ఆఫ్ ద రింగ్ ప్రీమియర్ లైవ్ ఈవెంట్. సో ఇప్పుడు మీ మనసులో కొంచెమైనా ఎక్సైట్మెంట్ పెరగలేదా మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పొచ్చు బాస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన డ్రూ మ్యాకింటైర్ గురించి. గాయస్, డ్రూ మ్యాకింటైర్తో పెట్టుకోవాలంటే మామూలు మాట కాదు. అంటే సోషల్ మీడియాలో ఎవరెవరు సీఎం పంక్కి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకైతే టిక్టాక్లో సోషల్ మీడియా అంటే ప్రతి ఒక్క జాలో మన డ్రూ మ్యాకింటైర్ ఇచ్చి పడేస్తున్నారు. అండ్ అంతేకాదు రీసెంట్లీ ఏమైందంటే మన డ్రూ మ్యాకింటైర్ మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ డేమియన్ ప్రిస్ట్కి ఒక మ్యాచ్ కోసం ఛాలెంజ్ చేసినారు. గాయస్ మీ అందరికి గుర్తుండొచ్చు, మన డేమియన్ ప్రిస్ట్ రాలో డ్రూ మ్యాకింటైర్ ముందు వచ్చి చాలా క్లియర్గా ఒక మాట చెప్పేసినారు. అండ్ అది ఏంటంటే నువ్వు మెడికలీ క్లియర్ అయిన తర్వాత డ్రూ మ్యాకింటైర్ నువ్వు మెడికలీ క్లియర్ అయిన తర్వాత నేను నీతో ఫైట్ చేస్తాను, అది మన వరల్డ్ హెవీ టైటిల్ డిఫెండ్ చేస్తాను, నేను నీకు టైటిల్ కోసం ఫైట్ చేసే అవకాశం ఇస్తానని క్లియర్లీ మన డేమియన్ ప్రిస్ట్ చెప్పినారు మన డ్రూ మ్యాకింటైర్కి. సో అందుకని రీసెంట్లీ డ్రూ మ్యాకింటైర్ ఏమని చెప్పినారంటే నేను ఇప్పుడు చాలా తొందరలో మెడికలీ క్లియర్ అయిపోతాను అండ్ క్లాష్ ఎట్ ద క్యాసల్ కోసం ఛాలెంజ్ చేసినారు. అండ్ క్లాష్ ఎట్ ద క్యాసల్ మన డ్రూ మ్యాకింటైర్ హోమ్ కంట్రీ అన్నమాట. సో ఇప్పుడు హోమ్ కంట్రీలో హోమ్ ఫ్యాన్స్ ముందు మన డ్రూ మ్యాకింటైర్ గెలవాలనుకుంటున్నారు. సో అందుకే మన డ్రూ మ్యాకింటైర్ డేమియన్ ప్రిస్ట్కి క్లాష్ ఎట్ ద క్యాసల్ కోసం ఛాలెంజ్ చేసినారు. అండ్ ఈ ఛాలెంజ్కి మన డేమియన్ ప్రిస్ట్ కంపల్సరీ యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ మన డేమియన్ ప్రిస్ట్ చెప్పినారు నువ్వు మెడికలీ క్లియర్ అయినప్పుడు నేను నీకు అవకాశం ఇస్తానని. సో దీనికి నో చెప్పే ఛాన్సే లేదు, కంపల్సరీ మన డేమియన్ ప్రిస్టే ఫైట్ చేస్తారు. అది ఒకవేళ డేమియన్ ప్రిస్ట్ అప్పుడు వరకు ఛాంపియన్ ఉంటాయి, ఎందుకంటే డేమియన్ ప్రిస్ట్ అవకాశం ఇస్తానని చెప్పినారు. సో అందుకని డేమియన్ ప్రిస్ట్ క్లాష్ ఎట్ ద క్యాసల్ వరకు ఛాంపియన్ ఉంటే మాత్రం కంపల్సరీ మన డేమియన్ ప్రిస్ట్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మధ్యలో మనకి క్లాష్ ఎట్ ద క్యాసల్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అది మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసం మన డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే నేను ఎప్పుడు అనుకోలేదు, అంటే ఫ్యాన్స్ ముందు గెలవాలని నా మనసులో చాలా ఉంది, అంటే ఆ వరల్డ్ టైటిల్ ఫ్యాన్స్ ముందు గెలవాలని నా మనసులో చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. బట్ నేను ఎప్పుడు అనుకోలేదు
చెప్పలేదన్నమాట, అది నేను నా హోమ్ కంట్రీ ఫ్యాన్స్ ముందు గెలుస్తాను. సో ఇప్పుడు మన డ్రూ మ్యాకింటర్ హోమ్ కంట్రీ కాబట్టి మన డ్రూ మ్యాకింటర్ ఇప్పుడు చాలా హ్యాపీ ఉన్నారంట. ఆ డ్రూ మ్యాకింటర్ కంపల్సరీ గెలుస్తారు. అండ్ డ్రూ మ్యాకింటర్ డ్రీమ్ నిజమైపోతుందని చాలా క్లియర్లీ మా డ్రూ మ్యాకింటర్ చెప్పినారు. అండ్ ఐ హోప్ డ్రూ మ్యాకింటర్ డ్రీమ్ నిజమైపోతే మంచిగా ఉంటుంది బాస్, ఎందుకంటే ఫ్యాన్స్ అందరి ముందు గెలవాలని చాలా ఉందన్నమాట. అండ్ రీసెంట్లీ రెసల్మేనియాలో గెలిచినారు, బట్ జస్ట్ 5 minutes కోసం ఉండేనమాట ఆ విక్టరీ. సో అందుకనే ఈసారి కంపల్సరీ మన డ్రూ మ్యాకింటర్ ప్రాపర్గా గెలిచి ప్రాపర్గా సెలబ్రేట్ చేయొచ్చు మన డ్రూ మ్యాకింటర్ హోమ్ కంట్రీలో. సో మన డిజైన్ చాలా మజా వస్తాయి. సో డ్రూ మ్యాకింటర్ వస్తే డేవిడ్ ప్రిస్ట్ మ్యాచ్ మీకు ఎట్లా అనిపిస్తుందో మా క్యాసెల్ కోసం మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఒక్క నిమిషం ఆగండి బాబు, అంటే మీరేమనుకున్నారు క్యాసెల్ అంటే ఎక్కువ దూరం ఉంది అనుకుంటున్నారా? ఎక్కువ దూరం ఏం లేదు, ఎందుకంటే June 15th రోజే మనం ఇప్పుడు May 24th, ఈరోజు May 24th అనమాట. సో June 15th రోజే. సో మీరు ఒక లెక్కలో చూస్తే ఓన్లీ 20 రోజులు ఉన్నాయి, 21 రోజులు ఉన్నాయన్నమాట. జస్ట్ 20-21 days ఉంది. దేనికోసం? మన క్లాష్ ఎట్ ద క్యాసల్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం. రేపేమో మన కింగ్ అండ్ మన క్వీన్ ఆఫ్ ద రింగ్ ప్రీమియం లైవ్ ఈవెంట్. అండ్ దాని తర్వాత కరెక్ట్ 15-20 daysలో ఒక 20 daysలో మనకి క్లాష్ ఎట్ ద క్యాసల్ ప్రీమియం లైవ్ ఈవెంట్ చూడడానికి వస్తాయి. జస్ట్ 20 daysలో. సో నిజంగా లైన్ బై లైన్గా చాలా జబర్దస్త్ ప్రీమియం లైవ్ ఈవెంట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద 619 రెమిస్టేరియో గురించి. గాయస్ రీసెంట్లీ మన రెమిస్టేరియో యొక్క ఇంటర్వ్యూ జరిగింది. అండ్ ఆ ఇంటర్వ్యూ ఒకటి తీసుకున్నారు. అంటే మన ఇంటర్వ్యూవర్ మన రెమిస్టేరియోకి ఒక ఐడియా ఇచ్చినారు. అండ్ అది ఏంటంటే మీరు ఇన్ ఫ్యూచర్లో అంటే మీరు రిటైర్మెంట్ మ్యాచ్ గురించి అంటే మన రెమిస్టేరియో రిటైర్మెంట్ మ్యాచ్ గురించి మాట్లాడినారన్నమాట. ఆ రిటైర్మెంట్ మ్యాచ్లో అంట మన రెమిస్టేరియో ఆ మాస్క్ని డిఫెండ్ చేయాలి అండ్ మన డామినిక్తో ఫైట్ చేయాలి. అంటే డామినిక్ వర్సెస్ రెమిస్టేరియో మ్యాచ్లో అంట మన రెమిస్టేరియో ఆ మాస్క్ డిఫెండ్ చేస్తారన్నమాట. అండ్ ఒక రెమిస్టేరియో ఓడిపోతే అందరి ముందు ఆ మాస్క్ తీసేస్తారు. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఆల్రెడీ చాలా ఫొటోస్ ఉన్నాయన్నమాట మన రెమిస్టేరియోవి వితౌట్ మాస్క్. బట్ మన డబ్ల్యూడబ్ల్యూలో ఆన్ టీవీలో అంటే అది మన స్వయంగా మన రెమిస్టేరియో మాస్క్ ఎప్పుడు తీయలేదు కదా. సో అందుకనే అంటే చాలామంది గుంజేసినారు, బట్ మన సొంతం అంటే స్వయంగా మన రెమిస్టేరియో తీయలేదు అందరి ముందు ఓపెన్లీ. సో అందుకని ఇప్పుడు మన రెమిస్టేరియో ఒకవేళ ఆ మ్యాచ్ ఓడిపోతే చాలా ఓపెన్లీ ఆ మాస్క్ తీసి పడేస్తారన్నమాట. సో అందుకనే అలాంటి మ్యాచ్ ఐడియా ఇచ్చేసినారు. అండ్ మన రెమిస్టేరియో ఏమన్నారంటే, అవును ఈ ఐడియా చాలా బాగుంది, నేను ఇన్ ఫ్యూచర్లో మన డామినిక్తో ఫైట్ చేసినప్పుడు నా మాస్క్ డిఫెండ్ చేస్తాను. అది ఆ మ్యాచ్ ఒక లాస్ట్ మ్యాచ్ ఉంటాయన్నమాట మన రెమిస్టేరియోది. అండ్ ఆ మ్యాచ్ ఒక రిటైర్మెంట్ మ్యాచ్. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీరు మన పాత సబ్స్క్రైబర్స్ అయితే స్పెషల్లీ మన గుర్తుండొచ్చు. మన రెమిస్టేరియో ఇది ఫస్ట్ టైం ఏం కాదు, ఇంతకుముందు మన రెమిస్టేరియో మాస్క్ వర్సెస్ హెయిర్ మ్యాచ్ అని చెప్పినారు, మన గుర్తుండొచ్చు ఒక ఇంటర్వ్యూలో. సో ఇది కొత్త ఏం కాదన్నమాట. మన రెమిస్టేరియో ఇంతకుముందు ఒక మాట చెప్పినారు, మాస్క్ వర్సెస్ హెయిర్ మ్యాచ్. అంటే మన డామినిక్ ఇప్పుడు ఈ మధ్య లాంగ్ హెయిర్స్ ఉన్నాయి కదా, సో మన డామినిక్ హెయిర్ డిఫెండ్ చేయాలి అండ్ మన రెమిస్టేరియో మాస్క్ డిఫెండ్ చేస్తారు. అండ్ ఫాదర్ వర్సెస్ సన్ మ్యాచ్, మాస్క్ వర్సెస్ హెయిర్ మ్యాచ్ ఉంటుంది అని ఒక టైప్లో అంటే మన రెమిస్టేరియో ఇంతకుముందు చెప్పినారు. అండ్ మీరు మన పాత సబ్స్క్రైబర్ అయితే మన గుర్తుండొచ్చు, నేను మనకి ఆల్రెడీ అప్డేట్ ఇచ్చినాను. అండ్ ఇప్పుడేమో ఓన్లీ మాస్క్ అని చెప్తున్నారు. సో చూద్దాం ఇప్పుడు మాస్క్ వర్సెస్ హెయిర్వి కావచ్చు ఇన్ ఫ్యూచర్లో, లేదంటే ఓన్లీ మాస్క్వి కావచ్చు అనమాట. సో రెమిస్టేరియో వర్సెస్ డామినిక్ మ్యాచ్, రెమిస్టేరియోది ఒక రిటైర్మెంట్ మ్యాచ్ ఉంటుంది. అండ్ మీరు నన్ను అడిగితే మాత్రం నేనైతే ఈ మాస్క్ మ్యాచ్ కోసం నిజంగా చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. నిజంగా ఈ మ్యాచ్ ఆడితే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన బ్లడ్ లైన్ గురించి, ఎస్పెషల్లీ మన న్యూ బ్లడ్ లైన్ గురించి, మన సోలో సిక్వా బ్లడ్ లైన్ గురించి. సో అంతా మంచిగా ఉంటే అంట ఒక 20 రోజుల తర్వాత అంటే మన క్లాష్ ఎట్ ద క్యాసల్ ప్రీమియం లైవ్ ఈవెంట్ నుంచి మన న్యూ బ్లడ్ లైన్లో ఒక న్యూ యాంగిల్ స్టార్ట్ అయిపోతా అంట. అంటే ఒక టైప్లో మన ది బ్లడ్ లైన్ ఇప్పుడు అంతా ఏం కనిపిస్తుంది కదా, అంటే జస్ట్ స్టోరీ అక్కడనే కొంచెం ఆగినట్టు ఉంది కదా. సో మన బ్లడ్ లైన్లో అంట మన న్యూ బ్లడ్ లైన్లో ఒక న్యూ యాంగిల్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మన క్లాష్ ఎట్ ద క్యాసల్ ప్రీమియం లైవ్ ఈవెంట్ నుంచి. సో అంతా మంచిగా ఉంటే మేబీ మన జేకబ్ ఫాట్ వచ్చిన రావచ్చు అనమాట, లేదంటే మన జిల్లా ఫాట్ వచ్చిన రావచ్చు. అండ్ మన న్యూ బ్లడ్ లైన్లో ఒక మంచి న్యూ యాంగిల్ మనకి క్లాష్ ఎట్ ద క్యాసల్ ప్రీమియం లైవ్ ఈవెంట్ నుంచే చూడడానికి దొరుకుతుందంట. సో చూద్దాం ఇప్పుడు ఆ న్యూ యాంగిల్ ఏముంటుందో, ఇలా స్టోరీ లైన్లో ఏమేమి మజోస్ అంటే ఏమేమి ఇంకా మసాలాలు యాడ్ అవుతాయో అవన్నీ మనకి క్లాష్ ఎట్ ద క్యాసల్లోనే తెలిసిపోతుంది. అండ్ క్లాష్ ఎట్ ద క్యాసల్ జస్ట్ అంటే June 15కి అనమాట, జస్ట్ 20 రోజులు ఉన్నాయి. సో ఎక్కువ టైం ఏం లేదు. అండ్ బాస్ అంతేకాదు, ఇప్పుడు మనం మాట్లాడదాము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. అండ్ చూడండి అసలైతే రేపు రోమన్ రేన్స్ బర్త్డే. ఇది అంటే ఈ అప్డేట్ ఇంత మంచి అప్డేట్ నేను రేపు షేర్ చేద్దాం అనుకున్నా రోమన్ రేన్స్ బర్త్డే రోజు, బట్ ఏం చేద్దామంటే ఆల్రెడీ చాలా లీక్ అయిపోయింది సోషల్ మీడియాలో ఈ అప్డేట్. సో ఈ అప్డేట్ నిజం చెప్పాలంటే చాలా మంచి అప్డేట్ అనమాట. చాలా మంది రోమన్ రేన్స్ ఫ్యాన్స్ రోమన్ రేన్స్ రిటర్న్ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ మన రోమన్ రేన్స్ సమ్మర్ స్లామ్లో వస్తారు, సమ్మర్
సమ్మర్ స్లామ్లో వస్తారని చాలా రూమర్స్ అయితే ఉన్నాయి కరెక్టే, కానీ అంత మంచిగా ఉంటే అంట రోమన్ రైన్స్ సమ్మర్ స్లామ్ కంటే ముందు వచ్చిన రావచ్చు అంట. ఎందుకంటే మన రోమన్ రైన్స్ ఇప్పుడు ఏ మూవీ షూటింగ్లో బిజీ ఉన్నారో, ఏ ప్రొడక్షన్తో మన రోమన్ రైన్స్ బిజీ ఉన్నారో ఆ షెడ్యూల్ అంటే మన రోమన్ రైన్స్ మూవీ షెడ్యూల్ అంటే ఆ షూటింగ్ మొత్తము నెక్స్ట్ వీక్లో ఎండ్ అయిపోతుంది. అంటే ఓ రోమన్ రైన్స్ పార్ట్ ఏమేముందో అదంతా నెక్స్ట్ వీక్ ఎండ్ అయిపోతుంది. అంటే నెక్స్ట్ వీక్ రోమన్ రైన్స్ షూటింగ్ అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు రోమన్ రైన్స్ మూవీ షూటింగ్లో బిజీ ఉండే అందుకనే రాలేదు, అండ్ రోమన్ రైన్స్ ఓడిపోయినారు అందుకనే వస్తలేరు. ఇప్పుడు ఏ రీజన్ ఉండదన్నమాట. ఇప్పుడు రోమన్ రైన్స్ది షూటింగ్, ఆ మూవీ షూటింగ్ అనేది నెక్స్ట్ వీక్ ఎండ్ అయిపోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఎండ్ అయిపోతుంది అంటే సమ్మర్ స్లామ్కి ఇంకా చాలా టైం ఉంది కదా. సో అందుకని మనకి రూమర్స్ ఏమైనా వస్తున్నాయి అంటే రోమన్ రైన్స్ సమ్మర్ స్లామ్ కంటే ముందు వచ్చిన రావచ్చు అండ్ మేబీ మన డబ్ల్యూడబ్ల్యూ అనౌన్స్మెంట్ చేయొచ్చు అనమాట. మన రోమన్ రైన్స్ రిటర్న్ వస్తారని ముందే అనౌన్స్మెంట్ చేస్తుంది, లేదంటే ఒక మంచి సర్ప్రైజ్ రిటర్న్, రోమన్ రైన్స్ సర్ప్రైజ్ రిటర్న్ చేస్తారని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. అండ్ ఆ సర్ప్రైజ్ రిటర్న్ ఎప్పుడైతుంది అంటే మన సమ్మర్ స్లామ్ కంటే ముందు వస్తే చాలా పెద్ద సర్ప్రైజ్ రిటర్న్ అయిపోతుంది. ఎందుకంటే సమ్మర్ స్లామ్లో వస్తారని అందరికీ ఐడియా ఉందని మాట. సమ్మర్ స్లామ్లో వచ్చిన రావచ్చు రోమన్ రైన్స్, అంటే అప్పుడు వచ్చిన సర్ప్రైజే, బట్ దానికంటే ముందు వస్తే ఇంకా పెద్ద సర్ప్రైజ్ అయిపోతాయి అన్నమాట రోమన్ రైన్స్ రిటర్న్ పైన. సో ఇప్పుడు మీరేమంటారు రోమన్ రైన్స్ ఫ్యాన్స్? నిజంగా చాలా పెద్ద మంచి గుడ్ న్యూస్ ఇచ్చినాను రోమన్ రైన్స్ ఫ్యాన్స్ కోసం. సో అందుకని మీరు ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకుండా, అంత మంచిగా ఉంటే సమ్మర్ స్లామ్ కంటే ముందు, లేదంటే సమ్మర్ స్లామ్ వరకు అయితే వచ్చేస్తారు బాస్ మన రోమన్ రైన్స్. సో అందుకనే ఈ వీడియో లైక్ చేయడం మర్చిపోకుండా. అండ్ బాస్ అంతేకాదు, రీసెంట్లీ మన ఇన్స్టాగ్రామ్లో మన బ్రేవ్ వార్డ్ది ఒక స్టోరీ షేర్ చేసినాను. కొంతమంది క్వశ్చన్ మార్క్ పెడుతున్నారు ఆ స్టోరీ పైన, అంటే కామెంట్ చేస్తున్నారు అన్న బ్రేవ్ వార్డ్ది వీడియో ఎందుకు పెట్టినామని. సో నిన్న మన బ్రేవ్ వార్డ్ది బర్త్డే ఉండే బాస్, అంటే ఇండియా టైం ప్రకారం ఈరోజు మార్నింగ్కి మన బ్రేవ్ వార్డ్ బర్త్డే. మన బ్రేవ్ వార్డ్ ఈ లోకం లేరు కదా. సో ఇప్పుడు మీరు విష్ చేయాలనుకుంటే విష్ చేయొచ్చు, సంథింగ్ అంటే మీ బ్రేవ్ వార్డ్ కోసం ఏదైనా కామెంట్ చేయొచ్చు అనమాట. సో అందుకని నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టినాను మన బ్రేవ్ వార్డ్ది. ఓకే, సో బాస్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.